ఏంటి మీరు 10,000 పెడితే ల్యాంబోర్గిని వస్తుందా? 1,00,00,000 రూపాయలు పెట్టినా రాదు. ఏంటో ఈ మధ్య ఈ కాలంలో చాలా మంది నమ్మేస్తున్నారండి. అదేంటో విచిత్రంగా. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఏంటి పొద్దున్నే అమ్మాయి పూయడానికి వెళ్ళారా? అవునండి. అదే వాకింగ్కి వెళ్ళారా? అవును బ్రదర్. సారీ. ఓకే. అవును, నిన్న రాత్రి ఒక ఫ్రెండ్ వచ్చాడు కదా మనవాడు. ఎవడు సారీ అనా? అన్ని ఒక్కటి తన్ని లేపాలి. ఎవడు సారీ అనా? అన్ని ఒక్కటి తన్ని లేపాలి. అయ్యో ఎందుకులే బ్రదర్. సరే బ్రదర్, ఎలాగలాగే లేపుతా. ఇన్ని అబ్బో బాగా నిద్రపోతున్నాడు మహారాజులాగా. అబ్బో మహారాజులా బాగానే పడుకున్నాడు. ఏడు యాదవ. అరే పొట్టాడా, శౌర్య లే లే లే. వీళ్ళు లేచినా లేవడు అన్నట్టు. ఇది ఇంట్రడక్షన్ అయ్యాక మీ ముందుకు వస్తా. నా పేరు శౌర్య. నేను పుట్టింది గుజరాతీలో. నేను తెలుగు మాట్లాడలేను. నేను హిందీలో డబ్బింగ్ చేస్తున్నాను. SIS సెకండ్ ఎపిసోడ్లో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను. సో అసలేం జరిగిందంటే, నేను ఒక నిరుద్యోగిని. అయితే మా నాన్న నన్ను ఉద్యోగం వెతుక్కోరా పోరా పొట్టాడా అని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అయితే తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్నా. నిన్ననే నన్ను ప్రద్యున్ బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చాడు తెలుసా. సరే ఇంకొచ్చేపు నిద్రపోనా? నిద్రపోయామంటే తాట తీస్తే చేతవా? అమ్మో వద్దులే. నేను ప్రద్యున్ వాళ్ళ టిఫిన్ ఏంటి? అంత లేదులే, ఇవాళ సండే కదా, నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. సరే నాకు కూడా ఒకటి పెట్టు. నేను కూడా పెడతా, తొందరగా వచ్చే. వీడండి పనికి మాలని జతవా. నేను ఉద్యోగం చేసుకుంటానని అన్నాడు కదా, ఎన్నొచ్చి ఎలా ఉద్యోగం చేసుకుంటాడండి అన్నట్టు. 3rd ఎపిసోడ్ రాబోతుంది రేపట్లోగా. అప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. నాడు